పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రెండు అక్షరాల డబ్బు, 3 అక్షరాల జీవితం. ఈ ప్రయాణం ఆపద సమయంలో ఇంతవరకు కొనసాగిందో. నువ్వు మాతో చదువుకోవచ్చు కదరా. ఎలాగో జాబ్ మానేసాం కదరా, ఇంటికి వెళ్దామా? సరే, ఇంటికి కాల్ చేసి చెప్పురా, వెళ్దాం. సరేరా. ఎండలు రావద్దని చెప్పిన కదా బిడ్డ, ఎందుకు వచ్చినావు? నా కష్టం నీకెందుకు చెప్పు, చదువుకోమని చెప్పినా కదా. సరే బాయ్ రా, ఈవినింగ్ కలుద్దాం. సరేరా, కలుద్దాం. హాయ్ ఫ్రెండ్, దిస్ ఈస్ క్రేజీ సూర్యాబాయ్. ఇప్పుడు మన ముందుకు తీసుకొచ్చిన ఇన్వెస్టింగ్ యాప్, దీని పేరే రన్నల్వి. ఈ యాప్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే వితిన్ వారం రోజుల్లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మి ప్రాఫిట్స్ పొందండి. అయితే వెంటనే వెళ్ళి నా బయోలో ఉన్న లింక్ని ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీరు నమ్మకపోతే ప్రూఫ్ చూడండి. నన్ను నమ్మండి, ఇది 100% జెన్యూన్ యాప్. ప్రాఫిట్స్ చాలా వస్తాయి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ క్రేజీ సూర్యాబాయ్. థ్యాంక్ యూ గైస్. అభియాన్కి రిఫర్ చేస్తే బాగుంటున్నాయి కదా.
ఆన్లైన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ చూశాను రా, డబ్బులు బాగా వస్తున్నాయి. నువ్వు ట్రై చేసావా? ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ నిజంగానే డబ్బులు వస్తున్నాయా? 1 వీక్ బ్యాకే విత్డ్రా కొట్టినారా, డబ్బులు బాగా వస్తున్నాయి. అందుకే రిఫర్ చేద్దామని వచ్చిన. చూద్దాం రా. మనం ఎలాగో జాబ్ మానేసినాం, డబ్బులు కూడా లేవు, చేస్తే పోలే. మరి అకౌంట్ క్రియేట్ చేయాలన్నారా? సరేరా, నీ అకౌంట్కి అమౌంట్ సెండ్ చేస్తున్నా, క్రియేట్ చేసే. ఓకే రా, అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. అకౌంట్ క్రియేట్ చేసాం రా, వారం రోజుల్లో విత్డ్రా కూడా సరేనా? ఓకే లేరా. బిడ్డ ఏమైంది బిడ్డ? బిడ్డ ఏమైందిరా? అయ్యా అయ్యా, ఉన్నట్టుండి నా బిడ్డ రక్తం కక్కుని పడిపోయింది అయ్యా, చూడండి అయ్యా. అందరు పడుకో, అక్కడ పడుకోబెట్టి నేను చూస్తాను. ఏమైందయ్యా? మీ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది. 6 మంత్స్లో సర్జరీ చేయించాలి. 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. చేయించకపోతే మీ బాబు మీకు దక్కడు, చనిపోతాడు. 1,00,000 రూపాయలు అయ్యా? సరేనయ్యా, మరి నేను వస్తాను. సరే బాబు, జాగ్రత్త. రే అంజీ, ఇలా రారా. నీతో కొంచెం మాట్లాడాలిరా. ఏంటో చెప్పండి రా. పొలానికి మందు కొట్టేది, మళ్ళీ వర్షం పడేలా ఉంది, తొందరగా వెళ్ళాలి. ఇంకేం రోజులంటరా ఈ కష్టం చేస్తావు? మరి తప్పదు కదరా. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం చెప్తాను రా, అలాగే నీ అప్పులు కూడా తీరిపోతాయి. చేస్తావా? ఇంత కష్టం చేసినా కూడా చేతిలో డబ్బులు నిలబడటం లేదు. కష్టం చేయకుండా డబ్బు సంపాదించడం ఎలారా? ఏం లేదురా, ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వారం లోపు డబుల్ అమౌంట్ వస్తుంది. నిజమేనారా? నాకైతే నమ్మకం అనిపించడం లేదు. నిజమేరా, మాకు డబ్బులు వస్తున్నాయి, మేము నమ్మాము, అందుకే నీకు చెప్తున్నాం. సరేరా, ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర డబ్బు లేవు. 2 రోజులు టైం ఇవ్వండి, ఎవరైనా అడిగి తీసుకుంటా. ఇంకో విషయం రా, ఈ విషయం ఎవరికి చెప్పకు, సరేనా? సరేరా. నువ్వు మా ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాం. దండాలు దూరా. ఏంది రాంజీ ఇట్లా వచ్చినావు? నాకు డబ్బు అవసరం ఉందయ్యా. ఎంత కావాలి రాంజీ నీకు అమౌంట్? ఒక 80,000 కావాలి దూరా. సరేరా, ఇస్తా. నేను చెప్పిన టైంకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకపోతే బాగుండదు. సరేనయ్యా, అట్లనే ఇస్తా. అరే రంగా, లోపలికి వెళ్ళి అమ్మగారి దగ్గర డబ్బులు పట్టుకరా. అలాగేనయ్యా. అంజయ్, తీసుకోరా. మీకు రుణపడి ఉంటానయ్యా. ఇదిగోరా డబ్బు. అమౌంట్ ఎలా తీసుకొచ్చావురా? ఏదో అలా తీసుకొచ్చిన కదా, ఏదో అకౌంట్ చేస్తున్నావా? చేయి.
చేస్తే డబుల్ అమౌంట్ కూడా రావచ్చు. సరేనా? డబ్బులు ఖచ్చితంగా పడతాయారా? డబ్బులు ఏ టైంకి పడవచ్చురా? ఒక వారం తర్వాత డబ్బులు మధ్యాహ్నం అని పడవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ అని పడవచ్చు. సరేనా? అసలు డబ్బులు ఏం పడట్లేదు. పొద్దున వెళ్ళి అభిగానే కలిసి అడుగుతాను. అరే డబ్బులు పడలేదురా. మాకు కూడా పడలేవురా. ఈవినింగ్ లోపు పడొచ్చేమో చూద్దాంలే. సరేరా, నేను పొలానికి వెళ్ళేసి వస్తాను మరి. అరే 2 వారాలు అవుతుందిరా, ఇంకా డబ్బు పడట్లేదు. మేము కూడా చూస్తున్నాం రా. ఏమైందిరా? ఏమైందిరా? డబ్బులు పడతలేవు టెన్షన్ ఉందిరా. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం రా. అమౌంట్ చూపిస్తుంది కానీ ఎన్నిసార్లు విత్డ్రా కొట్టినా ఫెయిల్ అవుతుందిరా. ఇన్ని రోజులు బాగానే అయింది కదరా, ఇప్పుడేంటి ఇలా? మరి డబ్బులు పోయినట్టేనారా? ఆల్మోస్ట్ అంతే అనిపిస్తుందిరా. రే అంజీ, అంజీ! ఏమైందిరా? పిలుస్తుంటే కూడా అట్లే వెళ్ళిపోయాడు. ఏమోరా, నాకు అదే అర్థం అవుతుంది. నువ్వు చెప్పిన టైంకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. మరి డబ్బులు పోయినట్టేనారా? ఆల్మోస్ట్ అంతే అనిపిస్తుందిరా. రే అక్షయ్, అక్షయ్!
అక్షయ్, రే అక్షయ్, లేవరా అక్షయ్. హలో, ఎవరు? హాయ్, దిస్ ఇస్ కాల్ ఫ్రమ్ రన్ఎల్వి ఇన్వెస్టింగ్ యాప్. చెప్పండి. మా ఇన్వెస్ట్మెంట్ యాప్ని మీ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తాం. ఓకే, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నిన్ను మాత్రమే కాదు, నీలాంటి చాలామంది ఫాలోవర్స్, ఫేమ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళని మోసం చేస్తే మనం దొరికిపోమా? మాకు చాలా నెట్వర్క్స్ ఉంటాయి, అంత ఈజీగా దొరకము. మా యాప్లో 80% టార్గెట్ రీచ్ అయితే తర్వాత మా యాప్ డీటెయిల్స్ కూడా కనిపించవు. నాకు డబ్బు అవసరం ఉంది, సో చేస్తాం. నువ్వు నమ్మించేది ఎంత గుడ్డిగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆలోచించుకోవడానికి కూడా మైండ్కి టైం ఇవ్వకూడదు. 100% చేస్తాం. రెండు 2023 సంవత్సరంలో 1.30 మిలియన్ సైబర్ క్రైమ్స్ జరిగాయి. అలాగే 2024 సంవత్సరం వచ్చేసరికి 7,40,000 క్రైమ్స్ జరిగాయి. దీనికి ఫలితంగా 1750 కోట్ల డబ్బు భారతదేశంలో ఉన్న యువత మోసపోతున్నారు. 2020 నుంచి 2023 సంవత్సరం వరకు 77% క్రైమ్స్ పెరిగాయి. ఇంత మోసపోయిన మన యువత దాని వెనుక ఇంకా పరిగెడుతూనే ఉన్నారు.